నమస్తే వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో అంతరి చూపు వైసీపీ మేనిఫెస్టో పైనే ఉంది. ఇప్పటికే సిద్ధం సభలను పూర్తి చేసుకున్న జగన్ తన పూర్తి ఫోకస్ ను మేనిఫెస్టోపై పెట్టారు. ఈ 2 రోజులు పలు హామీలను వడపోసి మేనిఫెస్టోను ఫైనల్ చేయనున్నారని సమాచారం. ఇదే నేపథ్యంలో 28 నుంచి సీఎం జగన్ మలి విడత ప్రచారం ప్రారంభించేలా షెడ్యూల్ ఫిక్స్ అయింది. రేపు తన ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. మారుతున్న లెక్కలతో జగన్ మేనిఫెస్టోలో చివరి నిమిషంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రధాన ఓట్ బ్యాంక్ పైన జగన్ గురి పెట్టారు. ముఖ్యమంత్రి జగన్ ఈ నెల 27న ఎన్నికల మేనిఫెస్టో ప్రకటించనున్నారు. ఇప్పటికే మేనిఫెస్టో పైన పార్టీ ముఖ్యులతో చర్చలు చేశారు. జగన్ బస్సు యాత్రలో వచ్చిన సూచనలు, సలహాల ఆధారంగా మేనిఫెస్టో ఖరారు చేశారు. అయితే ఈ రోజునే తొలుత మేనిఫెస్టో విడుదల చేయాలని భావించారు. కానీ రాజకీయంగా మారుతున్న లెక్కలు, ఓట్ బ్యాంకును పరిగణలోకి తీసుకొని చివరి నిమిషంలో మార్పులు చేస్తున్నట్టు సమాచారం. అందులో భాగంగా జగన్ తన మేనిఫెస్టోల కీలక హామీలకు సిద్ధమవుతున్నారు. నవరత్నాలను కొనసాగిస్తూనే కొన్నింటి పరిధి పెంచేలా నిర్ణయాలు ఉంటాయని తెలుస్తుంది. ఈ మేనిఫెస్టో నవరత్నాలకు మించి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన మేనిఫెస్టో హామీలను 99% అమలు చేశామని పార్టీ నేతలు చెబుతున్నారు. జగన్ బస్సు యాత్ర సమయంలో ప్రధానంగా రైతు రుణమాఫీ గురించి ఎక్కువ మంది నుంచి వినతులు అందాయి. అయితే జగన్ రుణమాఫీ పైన తన నిర్ణయం ఏంటనేది బయట పెట్టలేదు. చెప్పేదే చేస్తామని స్పష్టం చేశారు. అమ్మ ఒడి, పెన్షన్లు, రైతు భరోసా విషయంలో కీలక నిర్ణయాలు ఉంటాయని పార్టీ వర్గాల సమాచారం. అదే సమయంలో మహిళా ఓట్ బ్యాంకును జగన్ ప్రధానంగా నమ్ముకున్నారు. దీంతో రైతు రుణమాఫీ అమలు చేస్తే ఎంత మొత్తం వరకు ప్రకటిస్తారు, రుణమాఫీ పైన స్పష్టత ఇస్తారా, ఇతరత్రా రైతులకు ప్రయోజనం కలిగే హామీలను ప్రకటిస్తారా అనేది స్పష్టత రావాల్సి ఉంది. అదేవిధంగా మహిళా ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు చంద్రబాబు సూపర్ 6 ప్రకటించారు. వీటికి ధీటుగా జగన్ హామీలు ఉంటాయా లేదా అనేది ఇప్పుడు రాజకీయంగా చర్చ. ఇక జగన్ ఈ నెల 28వ తేదీ నుంచి ప్రచార యాత్ర ప్రారంభించనున్నారు. 28న తాడిపత్రి, వెంకటగిరి, కందుకూరు, 29న చోడవరం, పి గన్నవరం, పొన్నూరు, 30న కొండైపి మైదుకూరు, పీలేరు, మే 1న బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరు జిల్లాల్లో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మేనిఫెస్టో ప్రకటన తర్వాత ఎన్నికల ప్రచారంలో ప్రధానంగా తన హామీలను జగన్ ప్రస్తావించనున్నారు. దీంతో జగన్ ప్రకటించే మేనిఫెస్టో వరాలు ఇప్పుడు ఎన్నికల వేళ గేమ్ చేంజర్ గా మారే అవకాశం కనిపిస్తోంది.